ఇక వినాయక చవితి రోజు విషాదం, కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం సమీపంలో ఘటన కొనసాగుతున్న సహాయక చర్యలు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంట. పాపం దారుణం అసలు. అప్పుడు ఎప్పుడు వానలు వస్తాయి, ఏం కథ, తర్వాత ఎప్పుడు కొండ చర్యలు విరిగిపడతాయి, ఏం కథనో అర్థం కాదు. దారుణం క్లౌడ్ బరస్ట్ అవుతుందంట. అప్పటికప్పుడు ఇట్లా దన్మని వచ్చేస్తాయి వర్షాలు. దాంతో జమ్మూ కాశ్మీర్ కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అక్కడ వైష్ణోదేవి ఆలయానికి సంబంధించి ఇదేమో జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ దగ్గర. ఇది వైష్ణోదేవి ఆలయానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, వస్తుండేవి. ఏమైందో ఉత్తరాదిలో కూడా బాగా వర్షాలు కురుస్తున్నాయి, పరిస్థితి దారుణంగా ఉంది. ఇగో వైష్ణోదేవి ఆలయానికి సంబంధించిన విజువల్స్. కొండ చర్యలు విరిగిపడ్డాయంట. పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది పబ్లిక్ అంతా కూడా. దారుణమైన పరిస్థితి ఉంది. వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 30 మంది చనిపోయారట పాపం ఈ రూట్లోనే. దేశవ్యాప్తంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితులన్నీ కూడా. ఇక మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందంట, పరిస్థితులు ఉన్నాయంట.